యు ఆర్ వెరీ స్వీట్. ప్లీజ్ ఒకసారి రా. సరే, నువ్వు నన్ను మరీ అంతగా ప్రాధాయపడుతుంటే కొంచెం నన్ను ఆలోచించుకోనివ్వు. ఓకే? థ్యాంక్ యూ ప్రభా. సీ యూ దెన్. బాయ్. ఇదేమో కన్ఫెషన్ లెటర్. గంగా నువ్వేదైతే చెప్పావో అదంతా ఇందులో రాశాను నేను. ఇదిగో సైన్ చేయి. గంగా ప్లీజ్, ఆవిడ మాటలు నమ్మొద్దు. నువ్వు సంతకం పెట్టదు గంగా, ప్లీజ్. నువ్వు సంతకం పెట్టడానికి వీల్లేదు. వద్దు గంగా, నువ్వు సంతకం చేయదు. ప్లీజ్ గంగా, సంతకం పెట్టకు ప్లీజ్. అవును గంగా, అలాంటి పిచ్చి పని చేయకమ్మా. నువ్వు సంతకం పెడితే ఏమవుతుందో నీకు తెలుసా? గంగా, నువ్వు ఈ పేపర్ మీద సైన్ చేయాల్సిందే. కమాన్. వీలేదు గంగా. నువ్వే పేపర్ మీద సంతకం చేయడానికి వీల్లేదు. అర్థమైందా నీకు? నువ్వు నిర్దోషమని నేను ఖచ్చితంగా చెప్పగలను. నువ్వెవరిని హత్య చేయలేదు కాబట్టి నేను చెప్పినట్టే నువ్వు చెయ్యాలి. నువ్వు సంతకం పెట్టకూడదు. కనీసం ఆయన మాటలైనా విను గంగా. నువ్వు అవన్నీ చేయలేదని మా అందరికీ తెలుసు. మరి అబద్ధం ఎందుకు చెప్తున్నావు గంగా? ప్లీజ్ సంతకం పెట్టకు. అవును తల్లి, స్వయంగా దేవుడే వచ్చి గంగ ఎవరినైనా చంపేసిందని చెప్తే నేను అది కళ్ళ కూడా నమ్మను. అయినా అలాంటి పని ఎందుకు చేస్తావు నువ్వు? అసలు ఏమైంటుంది పిల్లకి? నువ్వు వింటున్నావా గంగా? ఈసారి నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు, తెలిసిందా? నాకైతే బుర్ర బాగా స్తంభించిపోయింది. ఏం జరుగుతుందో నాకేం అర్థం కావటం లేదు. వద్దు గంగా, సంతకం పెట్టొద్దు. గంగా, నీకు అర్థం కావటం లేదా? అబద్ధం ఎందుకు చెప్తున్నావు? అందరికీ నిజం అంతా చెప్పేయి ప్లీజ్ గంగా. మీరంతా తనని ఎందుకు అడ్డుకుంటున్నారు? తనే స్వయంగా చెప్తోంది కదా తనే హత్య చేశానని. ఇందులో అంత తమాషా ఏముంది? ఎవరు తన గొంతు మీద కత్తి పెట్టి నువ్వే హత్య చేసినట్టు ఒప్పుకోనలేదు కదా. తనే స్వయంగా చెప్తోంది. ఏం ఆఫీసర్? గంగా, నువ్వు సంతకం చేస్తావా చేయవా? పెడతాను ఆఫీసర్ అమ్మా. గంగా, అంత పని చేయొద్దమ్మా నువ్వు. అలా చేస్తే నీ జీవితం అంతా బాధపడతావు. ప్రదీప్ పై వచ్చిన ఆరోపణని నేనిప్పుడు నా మీద వేసుకోవాలి. నాకు తెలిసి ప్రాణాలు తీసే వాళ్ళని ఉరిశిక్ష విధిస్తారట.